అందరికీ నమస్కారం. On behalf of the Health Department, I welcome all dignitaries for this program. The National Deworming Day 2024 కార్యక్రమం వచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దామోదర్ నరసింహన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చిన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ వెల్ఫేర్ కొండకుమార్ గారికి, ఈ కార్యక్రమం వచ్చిన ఎంపీ రాజ్యసభ గారికి, స్థానిక ఎమ్మెల్యే సెక్రటరీ అందరికీ నాటి వెల్కమ్ చేస్తాం. ఇంటి కలిగితే కండకలబోయి కండకలవాడు మనుషులు. అదిగో ఒక మంత్రిగా విన్నట్టు ఆరోగ్యం కోసం, ఆలోచన కోసం, ఆనందం కోసం, పోషక విలువలను ఆహారం కోసం జరుగుతున్నాం. హలో, ఇది పిల్లల పండుగ కాబట్టి మంత్రి గారు పిల్లల్ని ఆహ్వానించారు. కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి, పిల్లలు కూర్చోండి. దీప్తి 10th క్లాస్, నందిని 10th క్లాస్, జస్వితా రెడ్డి అండ్ ప్రభల్ రాజ్ 10th, వీళ్ళు కూడా వచ్చి కూర్చోవాలి. తెలుగులోను, ఇంగ్లీష్లోను, ఉర్దూలోను, అంటే పిల్లలందరికీ, పిల్లల తల్లిదండ్రులకు, యావత్ సమాజానికి అర్థమయ్యేలాగా నులి పురుగుని ఎందుకు నిర్మూలించాలి, పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే మంచి ఆలోచన వస్తుందని చెప్పారు ఆరోగ్య శాఖ మంత్రులు. అలాగే మరి సంస్కారంతో, ఆనందంతో, శారీరక గౌరవనీయులైన ఇప్పుడు ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ వేయించమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. పిల్లల ఆరోగ్యం కోసం నులి పురుగుల్ని నిర్మూలించటం. హలో హలో ఆగండి. హలో హలో ఈ టాబ్లెట్ చూ చేయాలమ్మా, సపరియాల సపరించాలా, కొరకొద్దు. ఈ టాబ్లెట్స్ అన్ని కూడా చూ చేయండి, ఎలాగైతే చిక్లెట్ తింటామో అట్లాగా. ఓకే, రైట్. విద్యార్థులు ఇందాక కొట్టినట్టు మీ పీఈటీ సార్ చెప్పినట్టు చప్పట్లు కొడుతూ ఉండండి ఒకసారి. మీ కమిషనర్ గారు చెప్పాలి. అది ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం, బాగా చదువుకుందాం. యూనివర్సిటీ ఒక చిన్న టాబ్లెట్, ఆల్బెండజోల్ టాబ్లెట్ మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని పెంచుతుంది, మంచి చదువు చెప్తుంది, ఆటలు పాటలు ఇస్తుంది, జీవితాన్నే మార్చేస్తుంది చెప్తున్నారు మన డిప్యూటీ డైరెక్టర్ రాములు గారు. అలా విద్యార్థులకి ఆనందం అందాలని కోరుతూ గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ దానా నాగేందర్ గారు, ఆనరబుల్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, ఇంకా ప్రజాప్రతినిధులందరికీ
వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్పెషల్లీ ప్రెస్ అండ్ మీడియా. స్టూడెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత మాత్రమే మీ క్లాసెస్కి వెళ్ళండి. అప్పటిదాకా క్లాసెస్కు టాబ్లెట్స్ తీసుకొని మాత్రమే క్లాసెస్కి వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు మంత్రి గారు కొందరికే ఇచ్చారు, మరి మీ అందరికి కూడా 19 సంవత్సరాల పిల్లల వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ లాంఛనంగా ప్రారంభం చేస్తున్నాం. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు మరియు ఇతర ప్రజాప్రతినిధుల అధికార సమక్షం లోపల రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిసి జరుపుతున్న ఈ కార్యక్రమంలో చిన్న వయసులో 1 నుంచి 19 సంవత్సరాల దాకా ఉన్న పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఒక్కటే స్పందిస్తే సరిపోదు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ యొక్క వాతావరణ సీజన్ పరిస్థితుల దృష్ట్యా పిల్లల ఆరోగ్యానికి సంబంధించి శారీరకంగా ఎదుగుదల సక్రమంగా ఉండాలనుకునే సందర్భంలో ఈ యొక్క అల్ఫెండజోల్ టాబ్లెట్స్ సంబంధించి 1 నుంచి 19 సంవత్సరాల వరకు ప్రభుత్వం గోలి చేరినా చేరకపోయినా ప్రతి బిడ్డకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సమాజాన్ని తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆరోగ్య శాఖ పక్షాన చేస్తూ ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం అమలై తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఆరోగ్యకరంగా ఉండాలనేటువంటి ఆలోచన సక్రమంగా జరగడానికి అందరూ సహకరించాల్సిన కోరుతూ భవిష్యత్తులో ఇంకా కూడా అనేక కార్యక్రమాలను చేపట్టే దిశగా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. నిన్ననే గౌరవ మంత్రి గారు మెడికల్ సంబంధించినటువంటి ఇష్యూస్లలో రివ్యూ చేస్తున్నారు. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా తెలంగాణ సురక్షితంగా ఉండే విధంగా చేపడుతున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమ ప్రారంభాన్ని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.